నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 25 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై జల దిగ్బంధంలో చిక్కుకుంది. మహానగరం కాస్త మహాసముద్రాన్ని తలపిస్తోంది. వెంటాడుతున్న జల విలయంతో జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ లేక ప్రజలు గాఢాంధకారంలో బిక్కుబిక్కుమంటున్నారు. సమాచార వ్యవస్థ దెబ్బతింది. లోతట్టు ప్రాంతాలు, మురికివాడలు వరదనేట విలవిల్లాడుతున్నాయి. విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దయ్యాయి. విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. తమిళనాట చెన్నై సహా 13 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల అప్రమత్తత, ప్రభుత్వ సహాయక చర్యలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, డాక్టర్ ఎస్ జీవానందరెడ్డి గారు, ప్రముఖ పర్యావరణవేత్త, బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు, బొమ్మనచెరువు శ్రీరాములు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. పద్మనాభరెడ్డి గారు, నెల రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల అటు తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు జిల్లాలు అతలాకుతలమైపోయాయి. చెన్నై పూర్తి స్థాయిలో జలదిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ విపత్తుని మీరు ఎట్లా చూస్తారు? అంటే మన భారతదేశంలో మాన్సూన్ రెయిన్స్ అని ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఈ యొక్క అరేబియన్ సీలో స్టార్ట్ అయ్యి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటారు. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పోర్షన్ తెలంగాణలో కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్ 80% మనకు వస్తుంది. సో అది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. తర్వాత ఇదే మాన్సూన్స్ హిమాలయ వరకు పోయి మళ్ళీ రిటర్న్ అవుతాయి. దాన్ని నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటారు. అది ఇప్పుడు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఈస్ట్ కోస్ట్కి ఎక్కువ ఉంటుంది. పార్ట్ ఆఫ్ ఒరిస్సా, తర్వాత కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తర్వాత చెన్నై ఇది. సో ఈ మాన్సూన్స్ లోపల ఈ యొక్క తమిళనాడు రాష్ట్రానికి సుమారుగా 40 నుంచి 50 సెంటీమీటర్ల వర్షం వస్తుంటుంది. 3 months ఇప్పుడు డిసెంబర్ వరకు కొద్ది గొప్ప రెయిన్ఫాల్ ఉంటుంది. అయితే ఇప్పుడు జరిగేది అది అర్థం కావటం లేదు. కొందరేమో ఎల్నినో ప్రభావం అంటారు. ఎల్నినో ప్రభావం 2 రకాలుగా ఉందంటున్నారు. ఒకటి ఏంటంటే డ్రైయర్ ఏరియాస్లో ఇంకా డ్రై ఉంటుంది, అసలు వర్షపాతం పడదు. మాన్సూన్స్ ఎప్పుడైతే ఒక ప్రదేశానికి వస్తున్నాయో అది విపరీతంగా వస్తుంది అంటున్నారు. ఏది ఏమైనా ఇంకా దాని మీద క్లారిటీ రాలేదు. ఎల్నినో ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, అది 10 ఏళ్ళకి ఒకసారి వస్తుందా, ఆల్టర్నేట్ ఇయర్ వస్తుందా, భూతాపం పెరగడం వల్ల వస్తుందా, రకరకాలుగా థియరీస్ ఉన్నాయి. ఇప్పుడు చెన్నైలో జరిగింది ఏంటంటే వర్షపాతం పెద్దగా పడలే, అంటే 10 ఇంతలు 20 ఇంతలు పడలే. నార్మల్ రెయిన్ఫాల్ కంటే ఒక 30-40% పడ్డది. కానీ ఇంటెన్సిటీ ఒక నెలలో పడేది ఒక 48 అవర్స్లో పడడం వలన ఎక్కడికక్కడ అంత చౌక్ అయిపోయినాయి అనమాట, డ్రైనేజెస్ కానీ ఇది కానీ. ఇంకోటి చెన్నైకి లొకేషన్ డిఫెక్ట్ ఏముందంటే స్థానికగా బాంబే, ముంబై కానీ చెన్నై కానీ సముద్రానికి జస్ట్ హార్డ్లీ ఒక 4-5 ఫీట్ల ఎత్తులనే ఉంటాయి. ఎక్కువ వర్షం వచ్చిందంటే సముద్రం అలలు దీన్ని ఇక్కడ నుంచి ఆ వాటర్ను ఫ్లో కానీ రివర్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కడికక్కడ చౌక్ అయిపోతుంది. ఒక లిమిట్ దాటిన తర్వాత ఈ ప్రాబ్లం ఎప్పుడు చెన్నైకి ఉన్నదే. సో దీంట్లోపల గమనించాల్సింది ఏంటంటే దీపావళి కాగానే ఒక 1 వీక్ మొత్తం చెన్నైని బాగా సఫర్ చేసినాయి. సుమారు 180-200 మంది చనిపోయినారు. అప్పుడు రెడీ లేకుండా. ఇప్పుడు కొంచెం రెడీ ఉన్నట్టుగా కొడుతుంది, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అంతా ఆపేసినారు. తర్వాత టీమ్స్ వచ్చినాయి, సెంట్రల్ టీమ్స్ కూడా వచ్చినాయి. ప్రధానమంత్రి కూడా ఎస్ నేషన్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ, మీకు ఏ సాయం కావాలన్నా మేము ఇస్తామంటున్నాడు. ఇంతవరకు ఇది బాగానే ఉంది. దురదృష్టవశాత్తు ఇది ఒక దినంతో అయిపోయేది కాదు. నిన్న కూడా 8:30లో స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు సుమారుగా 20 సెంటీమీటర్ల వర్షం పడ్డది అంటున్నారు. దాని ఎఫెక్టు మన పక్కన ఉన్న 3-4 జిల్లాల ఆంధ్ర ప్రాంతం ఈ జిల్లాలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. బట్ అంత ఇంటెన్సిటీ లేదు, చెన్నైలో ఉన్నంతగా లేదు ఇక్కడ. సో దీని గురించి చాలా పాఠాలు నేర్చుకోవాల్సింది ఉంది. అప్పుడే డిఎంకే చెప్తా ఉంది ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా డిఎంకే వాళ్ళు కట్టినారు, సరిగ్గా కట్టలే, విపరీతమైన అవినీతి జరిగింది కాబట్టి ఇట్లా జరుగుతుందని. ఇప్పుడు మాట్లాడుకునేవి కావాలి. దీని తర్వాత మొదలు రిలీఫ్ రిహాబిలిటేషన్ అయిన తర్వాత మీకు అంతా అనిపిస్తే ఒక కమిషన్ వేయండి, ఏదైనా చేయండి. కానీ ఒక దిక్కు ప్రజలు సఫర్ అవుతా ఉన్నారు, తిండి లేదు, ఇళ్ళ చుట్టూరుగా నీళ్ళు వచ్చినాయి, మొత్తం రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. ఇప్పుడు అవి మాట్లాడడం అంతా బాగా అనిపించలేదు. జీవానందరెడ్డి గారు, చెన్నైలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తే 24 గంటల్లో దాదాపు 49 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్టుగా గణాంకాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఒక నెల రోజు ఉన్నటువంటి వర్షపాతాన్ని గమనిస్తే ఇది 100 సంవత్సరాల్లోనే ఉన్నటువంటి వర్షపాతంలో అత్యధికమైనటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంది. మరి ఈ భారీ స్థాయి మార్పుకి కారణం ఎక్కడుందంటారు? మన దేశంలో వర్షపాతాల గణాంకాలు 1871 నుంచి ఉన్నాయి. ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా దాన్ని పబ్లిష్ చేశారు. వాళ్ళ దగ్గర ఒక రెడ్ బుక్ అంటే నార్మల్స్ అంటారు. వాళ్ళు 1931 to 60, మళ్ళీ 60 to 90 ఆ నార్మల్ బుక్లో ఈ ఎక్స్ట్రీమ్స్ ప్రజెంట్ చేశారు. అంటే మీకు యావరేజ్ ఇంత రెయిన్ఫాల్,
దాని నుంచి ఒక సంవత్సరంలో 24 గంటలలో ఎంత వర్షపాతం రావడానికి ఆస్కారం ఉంది, అదే ఆ నెలలో ఎంత, అలాంటి గణాంకాలన్నీ టెంపరేచర్కి అయితేనేమి, రెయిన్ఫాల్కి అయితేనేమి, విండ్, అన్ని పారామీటర్స్కి ఇచ్చారు. ఓకే. అవి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఒక జరిగేది దాన్ని దాటలే. ఉదాహరణకు చెన్నైలో 1918లో 1088 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది నవంబర్లో. రైట్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నవంబర్ రెయిన్ఫాల్కు డిసెంబర్ 1ను కూర్చున్న 12.8 సెంటీమీటర్ల వర్షాన్ని కలిపేసి దాన్ని మించిపోయింది అని చెప్తారు. అది నవంబర్ రెయిన్ఫాల్, ఇది డిసెంబర్ రెయిన్ఫాల్. అది కాదు, నవంబర్ రెయిన్ఫాల్ దాన్ని దాటలే. అది ఒకటే కాదు క్వశ్చన్ ఇక్కడ. ఈ కోస్ట్లో నార్త్ ఈస్ట్ మాన్సూన్లో ఎక్స్ట్రీమ్స్ ఎక్కువ. ఎందుకంటే ఇది మిగతా సౌత్ వెస్ట్ మాన్సూన్ లాగా కాదు. డిప్రెషన్స్, సైక్లోన్స్ వచ్చినాయంటే విపరీతంగా వస్తాయి, అది రాకపోతే ఏముండవు. అవి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూసి పైదేమో ఈశాన్య ఋతుపవనాలు, ఇది నైరుతి ఋతుపవనాలు కిందిది. మీరు చూడండి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది. ఇది 1871 నుంచి 2009 వరకు. ఇప్పుడు ఈ పీరియడ్ ఇప్పుడు రివర్సల్ వచ్చేస్తుంది. సో మీకు ఒక 2-3 సంవత్సరాలు బాగా ఎక్కువనే ఉంటాయి, తర్వాత వీక్ అయిపోతాయి. న్యాచురల్ సిస్టమేటిక్ వేరియేషన్, సైక్లోన్స్ కూడా దీని నుంచే ఫాలో అవుతాయి. ఈ రెయిన్ఫాల్కు ఆల్ ఇండియా రెయిన్ఫాల్కు సంబంధం లేదు. ఓకే. వాళ్ళది ఏంటంటే నైరుతి ఋతుపవనాల్లో 70%, 80% వర్షపాతం 4 నెలల్లోనే వస్తుంది. అక్కడ 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు బాగుంటే 30 సంవత్సరాలు వీక్గా ఉంటాయి. వెంకటేశ్వర్లు గారు, ఈరోజు తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం మనం చూసాం. మరి ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? రూయన్ తుఫాన్తో 15 రోజుల క్రితం మొదలైనటువంటి కార్యక్రమం దాదాపు మేమైతే నెల్లూరు జిల్లాకి 2000 మంది దాకా మొత్తాన్ని సిబ్బందిని ముఖ్యమంత్రి గారు చెప్పి అన్ని జిల్లాల నుంచి, శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్నటువంటి అందరినీ మొత్తం మొబైలైజ్ చేసి డంప్ చేశారు. నేను కూడా దాదాపు 5 రోజులు అక్కడే ఉన్నాను. ఇక అయిపోయింది పూర్తిగా, అంతా కూడా ఎన్యూమరేషన్ కూడా అయిపోయింది అనుకొని దాదాపుగా అందరూ కూడా మళ్ళీ రిలీవ్ చేసి 2 days బ్యాకే అంతా మళ్ళీ బ్యాక్ అయ్యి జిల్లాలకు వెళ్ళిపోయారు. మరలా 2 రోజుల నుంచి నెల్లూరులో ఒక 2 days నుంచే 16.8 సెంటీమీటర్స్ పడింది. అంత హెవీగా రెయిన్ వస్తూ ఉంది. ఈరోజు పరిస్థితి మా వాళ్ళని అడిగితే దాదాపు మళ్ళీ నిన్నటి నుంచి సెంటర్స్ ఓపెన్ చేశారు. నెల్లూరులో ఒక 50 సెంటర్లు ఓపెన్ చేశారు. దాదాపు 8,000 మందిని ఎవాక్యుయేట్ చేశారు ఇప్పటికి. అదేవిధంగా చిత్తూరులో 17 సెంటర్లు ఓపెన్ చేశారు. అక్కడ 2,700 మందిని తీసుకొచ్చి ఆ సెంటర్స్లో ఎవాక్యుయేట్ చేసుకొచ్చి వాళ్ళకి అన్నీ చూస్తూ ఉన్నారు మా వాళ్ళు. అయితే ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి ఇష్యూలు అయితే మొత్తం నేషనల్ హైవే మీద నీళ్లు పడతా ఉన్నాయి. ఇటుపక్క వీళ్ళకి స్వర్ణముఖి రివర్ ఓవర్ఫ్లో అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు నెల్లూరు వచ్చినప్పుడు అక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కంప్లీట్గా డ్రైనేజ్ సిస్టమ్ లేనందువల్ల టౌన్ మొత్తం మునిగిపోయి అన్ని రోజులు లోపల ఉండాల్సి వచ్చింది. సో దానికి ఆయన ఏది లెక్క చేయకుండా అధికారులను సిద్ధం చేసి అడ్డగోలు మొత్తం ఏదైతే ఉన్నాయో పగలగొట్టమని చెప్పేశాడు. దాంతో ఆ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏదైతే అడ్డం వచ్చిందో అవి మొత్తం కొట్టేయమన్నాడు. ఆయన దగ్గర నుండి చెప్పారు కాబట్టి మా వాళ్ళకి పని ఈజీ అయింది, ఎలాంటి ఒత్తిడులకు లొంగాల్సిన అవసరం లేదన్నాడు. కాబట్టి ఇటు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి అక్కడ పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే వాగు కోర్సులు ఈరోజు ప్రమాద స్థితిలో ఉంది, రెయిన్ వచ్చి ఇప్పుడు టౌన్లో ఈ పక్కన పెట్టిన అదే దాటిపోయింది ఆ దశ. ఇప్పుడు ఏ దశకు వచ్చిందంటే వాగులు వంకలు పొంగి పొర్లే పరిస్థితి వచ్చినాయి. ఈ వాగు వంకలు పొంగి పొర్లితే రెవెన్యూ, ఇరిగేషన్ మళ్ళా అక్కడ కలిసి పనిచేయాలి. అక్కడ ఏదైనా బ్రీచ్ రావచ్చు, ట్యాంకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆ వాగు కోర్సులని రియల్గా పాత కొన్ని 100 సంవత్సరాల క్రితం రాంది తుఫాన్లు ఇప్పుడు వరదలు వస్తూ ఉన్నాయి. అంటే ఎప్పుడు ఇంత రాలా. సరే వాగు కోర్సు లేదు కదా అని చెప్పి వాళ్ళ భూములు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది ఒప్పుకొని తీరాల్సిందే. దానికి అనేక రకాలు. సో ఆ వాగు కోర్సుని ఈరోజు ఆపేస్తారు, ఈరోజు తెలిసింది. సో అవన్నీ అబ్స్ట్రక్షన్ వచ్చి కూడా అవి మొత్తం కూడా నేషనల్ హైవే మీదకి, రోడ్ల మీదకి, ఊర్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూడా కలిసి
శాండ్ అదంతా ఏదో ఫిల్లింగ్ ఆఫ్ శాండ్ చేసి బస్తాల్లో రెడీగా పెట్టుకొని వాటిని ఆపుకునే స్థితికి కూడా రావాలి. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ అందరు అధికారులతో చేసి ఇటు అధికారులని మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా సిద్ధం చేశాడు ఆయన, ఇది పూర్తిగా వెళ్ళి సహాయ సహకారాలు అందించడానికి. సో అన్ని వైపుల నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటు నెల్లూరు చిత్తూరు జిల్లాలో కూడా ఇటు రెవెన్యూ ఉద్యోగులు కానీ మున్సిపల్ కానీ అన్ని అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, ఎవాక్యూట్ చేసి ఉన్నారు. ఎలాంటి సందర్భాలు వచ్చినా కూడా ఎదుర్కొనే దానికి సిద్ధంగానే ఉన్నారు. శ్రీరాములు గారు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి వర్ష బీభత్సం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, క్షేత్రస్థాయిలో మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి? ఈరోజు పెద్దలు మన పద్మనాభరెడ్డి గారు, జీవానంద రెడ్డి గారు చెప్పినట్లు వాళ్ళు పర్యావరణ నిపుణులు కాబట్టి ఈ నార్త్ ఈస్ట్ దీంతో పూర్తిగా ఎఫెక్టు మద్రాసుకు సంబంధించినటువంటి 9 జిల్లాలు, ఈ రాయలసీమలో నెల్లూరు, చిత్తూరు, కడప కూడా, వీటితో అసలు ఇంకా ఏదో 1% ఎక్కడో మరి మారుమూల ప్రాంతాల్లో ఏదన్నా ఆ యొక్క ఫ్లో లేనటువంటి చోట తప్పితే పూర్తిగా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, కాలువలు మొత్తం టౌన్లో ఉన్నట్టుగా కానీ పల్లెటూరులో ఉన్నట్టుగా కానీ, నీకు కళ్యాణ డ్యాము అది కట్టినప్పటి నుంచి ఇప్పటికి ఫస్ట్ టైం గేట్లు ఎత్తటం అది ఇప్పటికి. అటువంటి పరిస్థితుల్లో ఇంకా అసలు ప్రభుత్వానికి కానీ యంత్రాంగం కానీ ప్రజలు కానీ ఊహించాల. అయితే ప్రభుత్వ యంత్రాంగం మన బొప్పరాజు గారు చెప్పినట్టు రెవెన్యూ వాళ్ళు కానీ, తర్వాత ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, పూర్తిగా ముఖ్యమంత్రి అయితే ఇంకా ఆ వరదలు వచ్చేటప్పుడు ఎవరు పోయే పరిస్థితి కాదు. వారు కూడా రాత్రింబవళ్ళు ఆ యొక్క వాగులు వంకలు లేకపోయి వాటిని పరిశీలించి అప్రమత్తం చేయటము, ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ ప్రజలు కానీ ఎవకేషన్ చేయటంలో కానీ చాలా వరకు సఫలీకృతమైనారు. అయితే వాటి వరకు సరిపోయింది. భవిష్యత్తులో కనుక రేపు సంవత్సరం మళ్ళీ ఇట్లే వచ్చిందనుకోండి, చెరువులు ఏవి ఒకటి కూడా ఉండవు, పరిస్థితి పూర్తిగా ఆక్రమణకు అయిపోయినాయి. వంకలు కానీ వాగులు కానీ 2 అడుగులు 1 అడుగు పెట్టే పరిస్థితి వచ్చేసింది. దాదాపు కొన్ని 10-15 మీటర్లు ఉండే వంకలు వాగులు కూడా. ఇంకొకటి ఆశ్చర్యం ఏమంటే, ఈ రెవెన్యూ సర్వేవర్లు పోయి చెరువు కట్టలు, ఇప్పుడు ఒక కట్ట ఏర్పాటు అయిందనుకోండి, 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు చెరువు, ఇప్పుడు కట్ట ఏర్పడిన తర్వాత అది ఒకవేళ ప్రైవేటు భూమిలో మాది అనేటప్పటికి కూడా, మా పెద్దలది అనేటప్పటికి కూడా హక్కు ఎట్లా వస్తుంది? ఒక కట్టేసిన తర్వాత ఈ వంకలు మావి, ఈ వాగులు మావి, చెరువు కట్టలు మావి అని చెప్పి పూర్తిగా ఆక్యుపేషన్లకు కూడా వచ్చినాయి. సో ఈ పరిస్థితి వచ్చిందనుకోండి, అక్కడ పైన మిట్ట ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉండదు. ఎక్కడైతే నీళ్లు ఉండవో టౌన్లో మొత్తం ఎగిరిపోయే పరిస్థితి. ఆస్తులు, ప్రాణాలు, ధన ప్రాణమానాలు మొత్తం పోయేటివన్నీ. ఇంకా పద్మనాభరెడ్డి గారు, భారీ వర్షాల వల్ల, వరదల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని కేంద్రం ఎట్లా ఆదుకోవాలంటారు? మరి కేంద్రం ఈ సమయంలో, విపత్తు సమయంలో తక్షణం ఎట్లాంటి స్పందన చూపాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది? సాధారణంగా కోస్ట్ గార్డ్స్ అని ఉంటారు, వాళ్ళని కూడా సర్వీస్లో పెట్టినారు. దే ఆర్ రెడీ. హెలికాప్టర్స్ కూడా రెడీ పెట్టినారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అని ఉంటుంది, వాళ్ళు కూడా రంగంలోకి దిగినారు. సో ఇది పెద్ద తుఫాన్ పద్ధతిలో రాలేదు. వర్షాలు పడ్డాయి, కొంచెం అంత ఎక్కువ పడ్డది, నీళ్లు పోవడం లేదు. సమస్యలు ఏంటంటే నీళ్ళు ఎక్కడికక్కడ ఆగి ఉన్నాయి. ఇప్పుడు చిక్కుకున్న వాళ్ళని తీసుకొని రావాలి, అదొకటి. అంతకు తప్ప పెద్దగా అలలు వచ్చినాయి, సముద్రంలో కొట్టుకుపోయినరు అటువంటిది లేదు. ఏదో ఎర్త్క్వేక్ వచ్చింది అక్కడికి పోలేమో, అది లేదు. ఇదంతా మ్యాన్ మేడ్ ప్రాబ్లం. ఇది మన అర్బన్ గవర్నెన్స్ లోపల, పట్టణ పాలనలో జరిగే తప్పు ఏంటంటే, విపరీతమైనటువంటి అర్బనైజేషన్ అవుతుంది. పట్టణాలకు ప్రజలు వస్తూ ఉన్నారు, పేద ప్రజలు, ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎక్కడ భూమి ఉంటే అక్కడ వాళ్ళు ఏదో గుడిసెలు వేసుకోవడం చేయడం చేస్తుంది. దాంతో ఇప్పుడే శ్రీరాములు గారు చెప్పినట్టుగా ఎక్కడ వాగులు వంకలు కానొచ్చినో అక్కడ దాన్ని పూర్తి చేయడం, అక్కడ ఉండడం. హ్యూమన్ ప్రాబ్లం, వాళ్ళని తీసి ఇచ్చేయలేం. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ అన్నది లేదు. తర్వాత ఏ మున్సిపాలిటీ అయినా ఇండియాలో తీసుకొని విపరీతమైన అవినీతి ఉంటుంది. ఎందుకంటే మున్సిపాలిటీ లోపల అకౌంటబిలిటీ చాలా తక్కువ, జవాబుదారితనం ఇంకా కొద్దిగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. సెంట్రల్ పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే కొద్దిగా జాగ్రత్తగానే ఉంటారు. కానీ ఈ అర్బన్ ప్లానింగ్ లోపల ఈ ఏరియాస్, దీంట్లో ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా దాన్ని పూడ్చడానికి లేదు. ఈ ఫ్రీ ఫ్లో కావాలా. తర్వాత ఈ మున్సిపాలిటీస్ లోపల ఏంటంటే సమ్మర్ లోపల క్లీనింగ్ ఆఫ్ సీవేజ్ సిస్టమ్ అని ఉంటుందన్నమాట. అంటే ఏప్రిల్, మే, జూన్ లోపల ఆ నాళాలంతా క్లీన్ చేయాలి. ప్లాస్టిక్ కవర్స్ వేయచ్చు, మట్టి కొట్టుకురావచ్చు, ఊసిగా ఉండొచ్చు. దానికి సరిగ్గా మెజర్మెంట్ బుక్ ఇది చేయలేము. అంటే ఈడ కొద్దిగా ఉంటుంది, ఆడ కొద్దిగా ఉంటుంది. అది పని ఎవరు చేయరు, ఏ మున్సిపాలిటీ చేయదు. అట్లాగే ఇప్పుడు చెన్నైలో ఉన్న సమస్యను ఇప్పుడు మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి?
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు అడిగిన సహాయం చేయాలి. మొన్ననే ఒక 900 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఇప్పుడు దాన్ని స్పెండ్ చేసే పరిస్థితి కూడా లేకపోవచ్చు ఇమీడియట్గా. కాకపోతే వాళ్ళకు ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడము, టెంపరరీ షెడ్స్ కట్టడము, ఇమీడియట్ అవి చేసిన తర్వాత ఒక చక్కటి ప్లాన్ ఒకటి తయారు చేసుకొని ఫ్యూచర్లో ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఓవరాల్ చేసుకోవడం. తర్వాత ఎక్కడైతే నాలాలు ఆక్రమించున్నారో వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇండ్లు కట్టించి ఆ నాలాలన్నింటినీ కూడా ఫ్రీ ఫ్లోగా చేసినట్టయితే ముందు ఇలా రాకుండా ఉంటుందని. జీవానంద్ రెడ్డి గారు, మనం నిన్నటి వరకు కరువును చూసాం, ప్రస్తుతం వరదల వల్ల పడుతున్నటువంటి ఇబ్బందిని చూస్తూ ఉన్నాం. ఈ కరువు, వరదలు, గతి తప్పినటువంటి ఈ ఋతుపవనాలు, ఈ మొత్తం వ్యవస్థపై అసలు ఎట్లాంటి అధ్యయనం జరగాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఇలాంటి వాతావరణపరమైనటువంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఎట్లాంటి అవగాహన ఉండాలి? ఒక డైరెక్షన్లో ఉన్నాయి, కానీ ప్రభుత్వాలకు, ఇప్పుడున్న ప్రభుత్వాలకు ఇవి పట్టడం లేదు. వాళ్ళు ఎంతవరకు వేరే డైరెక్షన్లో పోతున్నారు. ఇంటర్నేషనల్గా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్న కాడ చూస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ అంటారు, ఇది అంటారు. దాంతో మొత్తం ఇప్పుడు మనం వీడికి వచ్చే ముందే ఒక మెయిల్లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఐఏఎం వాళ్ళు ప్రిపేర్ చేశారు ఈ క్లైమేట్ చేంజ్ మీద. వాళ్ళు చేసిన రిపోర్ట్ బ్యూటిఫుల్ రిపోర్టు. ఆ రిపోర్ట్లో ఒక చాప్టర్ ఉంది ఈ వెదర్ దీని గురించి. వాళ్ళ మొత్తం రిపోర్టు దాని మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, ఇది ఆల్ ఇండియా రెయిన్ఫాల్ 60 సంవత్సరాలు. ఇప్పుడు చూస్తే మీకు ఇది యాక్చువల్ డేటా, 10 సంవత్సరాల యావరేజ్లు ఇవన్నీ. వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్న డేటా అంటే డ్రై ఏరియాలో తీసుకొని టెంపరేచర్ పెరిగింది అనే ఇది తీసుకొచ్చి మొత్తం రిపోర్ట్ అంతా తయారు చేశారు. అంటే ఇది మిస్లీడింగ్, ఇది ఫ్యాక్ట్స్. అలా కాకుండా మనకు ఐఎండి ఉంది, ఐఐటిఎం ఉంది. ఆ సంస్థల ద్వారా ఇవన్నీ చేపించవచ్చు, అధ్యయనాలు చేసవచ్చు. ఆల్రెడీ చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ దానివల్ల అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఈజీ మనీ కావాలి. ఇది పెడితే ఎవరివ్వరు డబ్బులు. సో వాళ్ళు ఆ విధంగా పోతున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లం. మేము వేరే దేశాలలో చేసినప్పుడు మేము చెప్పాము, అవి ఇంప్లిమెంట్ చేపించాం. కానీ ఇండియాలో చేపించలేకపోతున్నాం. మనకు కావాల్సింది ఏంటంటే వర్షపాతాన్ని ప్రతి రీజియన్కు అనలైజ్ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాంట్లో అంటే న్యాచురల్ వేరియేషన్స్ ఉన్నాయా, ఆ న్యాచురల్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, ఈ మంచిగా వర్షాలు ఉన్నప్పుడు ఏం చేయాలా, తక్కువ వర్షాలు ఉన్నప్పుడు ఏం చేయాలా, దీనికి అనుగుణంగా మన వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఏ విధంగా లింకులు చేసుకోవాలి, ఇవన్నీ చేయాలా. ఏదైతే ప్రజలకు కావాలో అది జరగటం లేదు. భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాం. ఒకవైపు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది, విద్యుత్ సరఫరా లేదు, తాగునీటికి సమస్య ఉంది, ఆహార సమస్య ఉంది. మరి ఈ సమస్యల నేపథ్యంలో ప్రభుత్వం ఎట్లా ఆదుకోవాలంటారు? ప్రజలకి సహాయక చర్యలు ఎలా కొనసాగించాలి? ఇప్పుడు మనకు ఉదూద్ దగ్గర నుంచి అంటే మనకు ఉన్నటువంటి మనకు అనుభవాలు వస్తూ ఉన్నాయి. దాదాపు 970 కిలోమీటర్ల దాకా మనకి తీర ప్రాంతం ఉంది. సో మనము ఈ నేపథ్యంలో మరి అప్పుడు 3000 మంది ఉద్యోగులందరినీ అక్కడ తీసుకెళ్ళాము. అక్కడ దాదాపు ముఖ్యమంత్రి గారు ఆడే కూర్చున్నారు, కంప్లీట్గా దగ్గరుండి దాన్ని మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం చూస్తున్నామంటే అసలు మేమైతే అట్లా చూస్తామనుకోలేదు. మొత్తం ఏం లేదు, స్మాష్ అయిపోయింది వైజాగ్. అటువంటిది మళ్ళీ లైన్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నెల్లూరు జిల్లా అంతా అతలకుతలం అయిపోతుంది, ఆ చివర ఈ చివర. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇందాక మనం అన్నట్లుగా ఒత్తిడి ఎలా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా నెల్లూరులో కూర్చొని డ్రైనేజ్ అంతా పాల్గొట్టండి, ఆక్రమణలన్నీ తొలగించండి అన్నారు కాబట్టి సరిపోయింది. అలా మాకు సహకారంగా ఇస్తే ఇటు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ లేకపోతే రెవెన్యూలో ఎవరికైనా సరే ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా మనం రాబోయే రోజుల్లో కంప్లీట్ కోస్టల్ లైన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పూర్తిగా టేకప్ చేయాలి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ కేబుల్ ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వైజాగ్లో కూడా చెప్పారు. అది మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్లో కేబుల్ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ నిధులైన కానీ సెంట్రల్ నుంచి తీసుకురండి, ఎక్కడి నుంచి తీసి. అదేవిధంగా కనీసం మొన్న నేను పోయాను కొన్ని మండల్స్కి, సైక్లోన్ షెల్టర్స్ అసలు దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే అసలు పనికిరావు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అక్కడ. ఆ షెల్టర్స్ లేవు. చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద వస్తే ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాలి, వాళ్ళందరినీ ఎక్కడ ఎవాక్యుయేట్ చేయాలి, ఎంత ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పట్టుకుంటే స్కూల్ మునిగిపోతున్నాయి. అదే షెల్టర్స్ అయితే దానికోసమే ఆ నిమిత్తమే కడతారు కాబట్టి ఒక హైట్ చూసుకొని దానిలో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సైక్లోన్ షెల్టర్స్ని ఇప్పటికైనా మనం ఆ కోస్టల్లో సపరేట్గా చూడాలి, నిర్వహణ సరిగా ఉండాలి. వాళ్ళని మళ్ళీ అవసరమైతే కొత్తగా నూతనంగా నిర్మించాలి. కార్యాలయాలు ఉన్నాయండి, తహసీల్దార్ కార్యాలయాలు అసలు లేవు. అసలు అక్కడ సైక్లోన్ ఏరియాలలో వచ్చేటువంటి మండలాలు లేవు.
మళ్ళా కార్యాలయాలు మళ్ళీ మనం కట్టుకోవాలి, వాటిని దగ్గర తీసుకురావాలి. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా చాలా ముఖ్యం. ఎల్నిలో కానీ దేనివల్ల కానీ మొత్తానికి ప్రమాదాలు అయితే చాలా తీవ్రంగా వస్తున్నటువంటి రోజుల్లో మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం అంతా కూడా నెల్లూరు కానీ ఇటు చిత్తూరులో కానీ అధికారగణం సిద్ధంగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇరిగేషను, రెవెన్యూ కూడా ఎక్కడా కూడా మాకు అవకాశం అంటే తెలియని వాళ్ళు సార్ చెప్పినట్టు పద్మనాభ రెడ్డి గారు చెప్పినట్టుగా గుడిసెలు వేసుకొని ఉంటే పీకుతామండి. తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు. ఏం చెప్పాలి వాళ్ళని? శ్రీరాములు గారు, ఇప్పటికే భారత వాతావరణ శాఖ మరో 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయన్నటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు తమిళనాడు ప్రభుత్వం కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలంటారు? ఇప్పుడు వాతావరణ శాఖ చెప్పినట్టు 29, 30 నుంచి 4 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయి నెల్లూరు కానీ, చిత్తూరు కానీ, తమిళనాడు అని చెప్పారు. దాని అంచనాలకు తగ్గట్టే మళ్ళీ ప్రారంభమైపోయింది. గతంలో చెప్పారు 8 రోజులు ఒకసారి, ఒక రోజు గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ 8 రోజులు, అంటే దాదాపు 25 రోజులు. ఇప్పుడు ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత సేమ్ వాళ్ళు ఇచ్చినటువంటి వాతావరణ శాఖ ఏదైతే చెప్పిందో దానికి రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు కానీ, రెవెన్యూ వారు కానీ, ఇతరత్ర యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యి 2-3 రోజుల క్రితమే చిత్తూరు జిల్లా వరకు నేను చెప్పగలుగుతాను. మిగతా జిల్లాలు కూడా అదేవిధంగా చేస్తున్నారు. పాపం జానకి గారు అయితే ఆ షెల్టర్లు పెట్టడము, వాళ్ళు 3,000 మందిని 6,000 మందిని ఎవకేట్ చేయడము నెల్లూరులో కూడా చూసాం మనం టీవీల్లో, పేపర్లో. చిత్తూరు జిల్లా కూడా కలెక్టర్ గారు, రెవెన్యూ యంత్రాంగం అంతా అప్రమత్తమయ్యి ఇంకా ఈ తెగిపోయేటివి ఆక్రమణలు వీటిని ఇప్పటికిప్పుడు ఏం చేయలేం కాబట్టి యంత్రాంగాన్ని అయితే ప్రభుత్వం సిద్ధం చేసింది. పౌర సరఫరాల శాఖ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీలు బియ్యము ఇచ్చారు. అది వీళ్ళు కూడా పర్యవేక్షించారు. తర్వాత కిరోసిన్ కానీ, పప్పు కానీ ఇవన్నీ చేశారు. అయితే ఇంకొక విషయం ఏమంటే 85వ సంవత్సరంలో కట్టినటువంటి ఇండ్లు ఈ 3 జిల్లాల్లో ఏవి కూడా ఒక్కటి కూడా ఇంకా ఒక 2 నెలలు 3 నెలలు ఉంటాయో లేదో పడిపోయే పరిస్థితి వచ్చింది. పూర్తిగా కారిపోతున్నాయి పాపం. ఎస్సీ ఎస్టీ కాలనీలో నేను పోయి చూశాను, పార్టీ పరంగా కూడా మేము చూస్తే మొత్తం కొన్ని 100,000 ఇండ్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. వాటిని సరిచేసేదానికి ఇప్పుడు 2,70,000 ప్రభుత్వం ఇస్తా ఉంది. అయితే తక్కువ ఇండ్లు శాంక్షన్ చేసింది దాంట్లో. అంటే ఈ విధంగా జరుగుతుంది అని అనుకోలేదు కాబట్టి ప్రభుత్వం కూడా ఇంకా ఎక్కువ ఇండ్లు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది, చేయాలా. తమిళనాడుకు, ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలకు వానముప్పు మరో 4 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలను మరింత అప్రమత్తం చేయాలి. ప్రభుత్వాలు సహాయక చర్యలను ముమ్మరం చేయాలి. కేంద్రం తక్షణం ఆదుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.